ఇతర పులి ఇటీవల కురిసిన వర్షాలు తుఫాను ప్రభావం దృష్ట్యా బాపట్ల నియోజకవర్గంలోని పశు రైతులందరూ జాగ్రత్తగా ఉండాలని బాపట్ల పశు వైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. ఆయన మాట్లాడుతూ తుఫాను కారణంగా అనేక చోట్ల గుంటల్లో నీరు నిల్వ ఉంది. ఆ నిల్వ నీటిని గొర్రెలు లేదా పశువులు తాగినట్లయితే వివిధ రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఆ నీటిని పశువులకు తాగనీయకూడదు అని హెచ్చరించారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన పశు రైతులందరికీ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు సబ్సిడీతో ఉన్న మేతను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మరి నిలబడటం జరిగింది కాబట్టి అట్లాంటి నీటిని తాగి మరి వాటిల్లో మరి పీపీఆర్ అనేటువంటి జబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గొర్రెలు మరి అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించాలి. మరి దగ్గరలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి పశు వైద్యశాలను సంప్రదించి మరి ఇప్పుడు కాలానుగుణంగా ఇప్పుడు అవసరమైనటువంటి షీల్ పాక్స్ వ్యాక్సిన్ అదేవిధంగా పీపీఆర్ వ్యాక్సిన్స్ కూడా ఉచితంగా మరి వేయించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ వర్షాల వల్ల ఈ తుఫాను ప్రభావం వల్ల ఫుడ్ రాట్ అనేటువంటి ఒక జబ్బు ప్రబలంగా మరి గొర్రెల ఉత్పత్తులని మరి ఎంతో అసౌకర్యానికి గురి చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. కాబట్టి అట్లాంటి వాళ్ళందరూ కూడా మరి సమీపంలో ఉన్న పశు వైద్య శాఖను సంప్రదించి పశు వైద్య సేవలను మరి సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో భాగంగా మనకు సంబంధించి బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి 2 మొబైల్ అంబులేటరీ వెటర్నరీ క్లినిక్స్ ఉన్నాయి. వాటిని మరి రైతు సోదరులందరూ కూడా 1962కి ఫోన్ చేసి మరి వాటి సేవలను కూడా మరి పొందాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ వెహికల్స్ కూడా ప్రతి వెహికల్లో కూడా ఒక డాక్టరు అదేవిధంగా ఒక పారావెటనరీయన్ ఒక అటెండర్ ఉంటారు. కాబట్టి వాళ్ళ సేవలు సద్వినియోగం చేసుకోండి. ఏదైనా అవసరం ఉంటే కనుక వాళ్ళ ట్రీట్మెంట్ మీ డోర్ స్టెప్ మీ ఇంటి దగ్గరే మరి ఉచితంగా వైద్యం అందజేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇబ్బంది వాళ్ళు ఏదైనా రిఫర్ చేయాల్సి వస్తే కనుక మరి పక్కనే ఉన్నటువంటి పశు వైద్యశాలకు కానివ్వండి అదేవిధంగా